అనగానే నీ జేబులో ఎంత ఉన్నాయని అడుగుతారు. అంటే నా జేబులో ఎంత ఉన్నాయి అంటే నా జేబుల నుంచి నేను ఇవ్వాలని అనుకుంటారు తప్ప అందరం సమిష్టిగా కొట్లాడదాం, ప్రజల నుంచి సమాజం నుంచి తీసుకుందాం, కార్పొరేట్ వ్యక్తుల నుంచి కాకుండా ప్రజా సమస్యలు ప్రజా పోరాటం ద్వారా ప్రజల నుంచి తలా ₹1, ₹10, ₹100, ఒక ₹1000 తీసుకొని పనిచేద్దామని అనుకుంటుంటే ఎవ్వరు ఏదో నా దగ్గర కట్టలు కట్టలు కోట్లు వేల కోట్ల ఆస్తులు వేల ఎకరాల భూములు ఉంటేనే నా ఎమ్మటి తిరుగుతా అనే నాయకత్వం ఉన్నందుకు నేను నవ్వాళ్ళు ఏడవాళ్ళు బాబాసాహెబ్ యొక్క జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే సాహు మహారాజు బుద్ధుని యొక్క కళలు ఏమైతాయని చాలా బాధతోటి ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. కానీ తెలంగాణలో 2029కి బహుజన రాజ్యం బీసీ ముఖ్యమంత్రి అనేది నా కళ. దానికోసం నేను ప్రయత్నం చేస్తానని, దానికోసం పరితపించి నిద్రలేని రాత్రులు నేను ఎన్నో అనుభవిస్తూ దానికోసం నేను రకరకాల ప్రణాళికలు రకరకాల లోపాలు ఆలోచిస్తున్నాను. అది ప్రకృతి సహకరిస్తుందని, ప్రకృతి ప్రేమికునిగా, జంతు ప్రేమికునిగా, రాజ్యాంగ పరిరక్షణగా నా యొక్క ప్రయత్నం అనేది ఆగదని తెలియజేస్తూ, మరొక జట్కా నేను మామూలుగా ఉన్న వ్యక్తిని ఒక పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ అనే రేంజ్కి వచ్చేటప్పుడు చాలా భయం అవుతుండే. ఒక పార్టీ అంటే ఏమవుతుందో ఏమో అని తెలియని, కానీ చిన్నగా డైట్ చేసుకుంటా సంఘం అనేది పెట్టకుండా పార్టీ అని పెట్టి, పార్టీ ద్వారా పద్మశాల రాజ్యాధికార పార్టీని స్థాపించి దాని ద్వారా కొన్ని పనిచేస్తున్నాను. ఇప్పటికీ నేను నా యొక్క అజెండాలో నా జాతి, నా కులం అనేది ఉంటుంది. కానీ నేను సమాజం, దేశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సమాజం మొత్తానికి పనిచేయాలనే ఉద్దేశంలో చాలా విషయాలు ఉన్నాయి. నిరుద్యోగుల విషయం, తర్వాత విద్యార్థుల సమస్యలు, తర్వాత పాఠ్య ప్రణాళికల మీద, వాళ్ళు చదువు అయిపోయినాక ఏం చేయాలనే దాని మీద, ఈ భూమికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించి, వాతావరణం సంబంధించి వాళ్ళకు చైతన్యం చేయగలిగే పాఠ్యాంశాలు ఉండడం ద్వారానే వాళ్ళు రేపు భవిష్యత్తు నిర్మిస్తానని, ఈ భూతలంలో ఉన్న కాలుష్యాన్ని వాళ్ళు సమూలంగా నిర్మూలించడానికి కంకణబద్ధులవుతారని నేను నమ్మే, నేను ఆ దిశగా భవిష్యత్ భారతదేశాన్ని, భవిష్యత్ బహుజన రాజ్యాధికారాన్ని, భవిష్యత్ బీసీ ఉద్యమాన్ని, భవిష్యత్తు నా పద్మశాలి బిడ్డల యొక్క చైతన్యం, రాజకీయ చైతన్యం అనేది కోసమని పనిచేస్తానని మరొకసారి గుర్తు చేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై బహుజన, జై బీసీ, జై పద్మశాలి.